ఇక రాష్ట్ర గీతాన్ని మార్చేశారా? కాకతీయ, గోల్కొండ, చార్మినార్ ప్రస్తావన లేదా? పోతన, కొమరం భీములను మర్చిపోయారా? కుదింపు పేరుతో ఆత్మగౌరవ పత్రికలను వదిలేశారా? ఆఖరికి పచ్చని మాగాణం అనేది కూడా లేకుండా పాయ. రాష్ట్ర గీతంపై సర్వత్రా విమర్శలు, మీడియాలో వచ్చిన గీతంపై అసంతృప్తి, సీఎం రేవంత్ తీరుపై ఇక మండిపాటు. పాటలో కూడా గీతంలో కూడా కొన్ని చరణాలని మార్చేసిండ్రు. కొంతమంది వ్యక్తులు పోతన్న, కొమరం భీములను మర్చిపోయినరు, ఆత్మ ప్రతీక గౌరవం వదిలేసిర్రు. మరి ఎందుకు ఇట్లా చేస్తా ఉండో రేవంత్ రెడ్డి గారు అర్థమైతే లేదు. మరి ఇక ఓట్లేసినటువంటి ప్రజానీకం అంతా కూడా దయచేసి వీటన్నిటిని ఆలోచించండి. మనం ఏదో ఓటు వేసేసినాం, అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాదు. కానీ మనం ఓటు వేసిన తర్వాత, గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమేం చేస్తా ఉన్నారు అనేది క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిదీ కూడా మనం నోట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ గుర్తు పెట్టుకుంటే కానీ మరి ఏం జరుగుతుంది ఏందనేది మనకు కూడా కొంత సోయి ఉంటుంది. జై జై హే తెలంగాణ, జనని జయకేతనం, ఈ పదాలు చెవిన పడగానే ఒళ్ళు పులకరిస్తుంది, మనసు జై తెలంగాణ అంటూ పరవశిస్తోంది. వాస్తవం అది. మలిదశ ఉద్యమంలో ఆటపాట ఎంతటి ప్రభావం చూపాయో అందరికీ తెలిసింది. అసలు జై జై హే తెలంగాణ, జనని జనకేతనం అనేది చిన్న పిల్లగాళ్ళు, స్కూల్లో ఉండేటువంటి చిన్న పిల్లగాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రతి చిన్న పిల్లోడి దగ్గర నుంచి వెళ్ళి ముసలోళ్ళ దాకా వాడేటోళ్ళండి. ఇప్పటికీ గుర్తులున్నాయి. ఆనాడు ఉద్యమం జరుగుతూ ఉన్నది, ఉవ్వెత్తన ఉళ్ళూరుతా ఉన్నది ఉద్యమం. సకల జనుల సమ్మె, వంట వార్పు, రోడ్ల మీదకి వచ్చి మొత్తం బైకాట్ చేసి పడేసి తెలంగాణ బిడ్డలంతా కూడా ఏకమై ఆ రోజు నెంబర్ 1గా నిలిచింది. ఎవరి నోటు విన్నా అదే పాట వచ్చేది. మరి ఎంత ప్రభావం చూపించిందో అందరికీ తెలిసింది. అందులోనూ ముక్కోటి గొంతుకలు ఏకమై పాడిన జై జై హే తెలంగాణ గీతానికి ప్రత్యేక స్థానం. వివాదరహితమైన ఈ పాట నేడు వివాదాస్పదమైనది. ఇందులో చరణాలు తగ్గించారని, పదాలు మార్చేశారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉద్యమ స్ఫూర్తిని చాటిన పాట నేడు ఎలా ఉండబోతుందన్న ఆతృత అందరిలోనూ నెలకొంది. తోటి తెలుగువాడిగా కీరవాణిని గౌరవిస్తాం, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే దేన్ని సందేహించమంటూ తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్న సమయాన అందరిలోనూ జూన్ 2న జనంలోకి రాబోతున్న పాట ఎలా ఉండబోతుందని చర్చ జరుగుతూ ఉన్నది. ఇక 2వ తారీఖు మరి మారినటువంటి పాట ఎలా రాబోతా ఉన్నది అనేది సర్వత్రా చర్చ జరుగుతూ ఉన్నది. మరి చూడాలా ఏం రాసిర్రు, ఎట్టెట్లా పెట్టిండ్రు, ఏం చేసిండ్రు అనేది చూడాలా. ఇది ఎంతవరకు తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుందో చూడాలా. కీరవాణి గారిని మనం తప్పు పడతలేం. ఆయన మంచి సంగీత దర్శకుడు, ఆయన మంచి కళా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీత. ఆయన మనం తప్పు పడతలేం. కాకపోతే ఇగో ఇలాంటి ఒక తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అవలంబించేటప్పుడు ఒక సలహాలు సూచనలు తీసుకున్నా కూడా పాడేటటువంటి అవకాశం మరి తెలంగాణ బిడ్డకిస్తే బాగుంటుందని చెప్తాను. అంతే తప్పితే వేరే ఇప్పుడు ఆయన మీద మనకేమైనా బాగుంటుంది. కాకపోతే మాట్లాడుకునే విధానం కూడా వేరే ఉంటుంది. ఒక్కొనికి ఒక్కోలాగా అనిపిస్తూ ఉంటుంది. అందరికీ ఒకేలాగా అనిపించదు కదా, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎవడో అంటాడు అటుపక్కోడో ఇటుపక్కోడో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకు రెచ్చగొట్టుకొచ్చుకోవడం అనేది మనం చెప్తా ఉన్నాం. అంతే కదా. అసలుకే ఇంకా 10 ఏళ్ళే అవుతా ఉన్నది, ఇంకా మర్చిపోలేదు. ఇప్పటికి కూడా కొంతగా ఆంధ్ర తెలంగాణ పంచాయతీ అక్కడక్కడ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా మరి ఇలాంటి విషయాలు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. సరే ఏదేమైనా కానీ రేపు ఉదయం 10:30 గంటలకు జాతీయ మన రాష్ట్ర గీతాన్ని అయితే మరి ఆవిష్కరించబోతా ఉన్నారు. మరి దాంట్లో మార్పులు ఏం జరిగినాయి, చేర్పులు ఏం జరిగినాయి, కొత్తదానికి పాతదానికి ఏం తేడా ఉంది, మరి ఎంతవరకు హర్షిస్తారు, ఎంతమంది వ్యతిరేకిస్తారు అనేది అంశాన్ని కూడా మరిగా రేపు మనం చూడబోతా ఉన్నాం.